హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. తూర్పు గోదావరి ఉమ్మడి ప్రాంతంలోని అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారాలు పాటిస్తున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సత్తెమ్మ తల్లి జాతరలోని యాచించడం, డబ్బులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఎంత పెద్ద కోటీశ్వర్లైనా మొక్కాలంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఇక్కడ సంతానం లేని దంపతులు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు వారి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందడానికి మొక్కులు మొక్కుకొని తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. కొప్పవరం గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. పూర్వకాలంలో ఈ ఊరి గ్రామదేవత అయిన సత్తెమ్మ తల్లి తమ పొలాలకు కాపలాగా ఉండేదని గ్రామస్తుల నమ్మకం. అప్పటి నుంచి 2 ఏళ్లకు ఒకసారి వేషధారణ చేసి భిక్షాటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలోని తొలి రోజు కత్రికుండ తలపైన ధరిస్తే సంతానం లేని మహిళకు సంతానం పొందుతారని నమ్ముతుంటారు. 2వ రోజున గ్రామదేవత సత్తెమ్మ తల్లికి పుట్టలో పాలు పోసి పూజిస్తుంటారు. అనంతరం సత్తెమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకొని కర్రతో కొట్టించుకొని వారి కోరికలను మొక్కులను తీర్చుకుంటారు. ఇక చివరి రోజున కుబేరుడైన కోటీశ్వరుడైన వివిధ వేషాలతోని భిక్షాటన చేస్తూ వచ్చే డబ్బును బియ్యాన్ని సత్తెమ్మ తల్లికి సమర్పించుకొని మొక్కు తీర్చుకుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.